దుర్గగుడి కరెంటు అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. భక్తుల మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. కరెంటు కట్టు వ్యవహారంపై అధికారులతో సమీక్షించిన ఆయన అదే రోజు అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే గుడిలో కరెంటు కట్ అయిందన్నారు. విద్యుత్ నిలిచిపోవడంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అది వాస్తవమే. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున కూర్చొని మాట్లాడాము. ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్